వెల్కమ్ టు 8 PM. ఉలిక్కిపడిన నగరం కుదుటపడుతుందా? గత వారం రోజులుగా భారీ వర్షాలతో నుంచి బయటపడేందుకు జిహెచ్ఎంసీ ఏం చేస్తోంది? రోడ్లు మామూలు స్థితికి వస్తాయా? మళ్ళీ మనం హైదరాబాద్ మామూలు పరిస్థితి ఎప్పటిలోగా కుదుటపడుతుంది? ఇది ఇవాటి స్పెషల్ డిబేట్. దీంతో మనతో జాయిన్ అయ్యారు జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో గత వారం రోజులుగా అవిశ్రాంతంగా మీరు తిరుగుతున్నారు, పరిస్థితి గమనిస్తున్నారు. ఇవాళ వర్షం తెరిపించింది, నిన్న కూడా రాత్రి పడింది. ఇవాళ కూడా ప్రిడిక్షన్ అయితే వర్షం వస్తుందన్నారు, కానీ ఇవాళ ఉదయం నుంచి వర్షం లేదు. రిస్టోరేషన్ వర్క్ ఎలా జరుగుతుంది సార్? అంటే ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అది వర్షాలు కానీ భూకంపం కానీ మరో విధమైనటువంటి సైక్లోన్ ఆర్ ఎనీ సచ్ థింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏంటంటే రిలీఫ్ అండ్ రెస్టరేషన్, అంటే ప్రజలకి తమకున్నటువంటి సమస్యలను చెప్పుకునేటువంటి ప్రభుత్వం లేదా లోకల్ బాడీ అండ్ యాక్సెస్ ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత సమస్యల్ని అన్ని డిపార్ట్మెంట్స్తో సివిల్ సొసైటీ సహకారంతో వచ్చినటువంటి సమస్యల్ని వాటిని పరిష్కరించడానికి అండ్ రెస్పాన్స్ టైం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవి రెండు ముఖ్యమైనటువంటివి. అట్లాగే జరిగినటువంటి డ్యామేజ్ని మినిమైజ్ చేయడం అండ్ వారికి ఉన్నటువంటి అసౌకర్యాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే జిహెచ్ఎంసీ కూడా ఈ సహాయక చర్యల్లో ఉంది. అంటే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఒక్కరోజు రాత్రికి భారీ వర్షం పడింది. వరుసగా 2 రోజుల వర్షానికి చాలా చోట్ల కూడా నాలాలు పొంగిపొర్లి చాలా ప్రాంతాల్లోకి నీళ్ళు వచ్చాయి. సో ముఖ్యంగా ఇవాళ కూడా కొద్దిసేపటి క్రితం సీఎం మాట్లాడుతూ ముఖ్యంగా నాలాలు ఆక్రమణల మీద చాలా దృష్టి పెడతా ఉన్నాడు. కేవలం ఆక్రమణ వల్లే ఈ పరిస్థితి ఉంది అన్నారు. అంటే దాంట్లో ఆల్రెడీ మీ ఒక యాక్షన్ అంటే ఎక్స్పర్ట్ కమిటీ కూడా దీని మీద వేస్తున్నాము అని అన్నారు. సో ఈ కబ్జాల మీద దాదాపు ఎన్ని కబ్జాలు మీరు ఐడెంటిఫై చేశారు? వాటిని ఏ విధంగా తీయించి, అంటే ఈ పరిస్థితి మళ్ళీ ఒకవేళ వర్షం పడితే పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకుంటారు? దాదాపు 16 సంవత్సరాల కింద 2000లో ఆగస్ట్ 24 నాడు 24 సెంటీమీటర్ల వర్షం 24 గంటల్లో పడ్డప్పుడు హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. 1908లో మోర్ దెన్ 40 సెంటీమీటర్స్ పర్ డే పడ్డేటప్పుడు హైదరాబాద్ నగరం అంత లేదు, మూసి విశాలంగా ప్రవహించి చాలా ఇబ్బందులు వచ్చినాయని మనం చరిత్రలో చదివాం. అండ్ దెన్ 2000లో దాని తర్వాత ఒక కిర్లోస్కర్ కమిటీ, అప్పటి ప్రభుత్వం కిర్లోస్కర్ కమిటీని వేసింది. అండ్ కిర్లోస్కర్ కమిటీ 2003-2004లో స్టడీ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో రికమెండ్ చేయడం జరిగిందనమాట. హైదరాబాద్ దాని తర్వాత ఓఎన్ కమిటీ కూడా రెండు కలిసి సారాంశం ఏంటంటే హైదరాబాద్ నగరము జిహెచ్ఎంసీ పరిధిలో కలిసి మేజర్ నాలాస్, ఓపెన్ నాలాస్ ఒక దాదాపు 390 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అండ్ వీటిలో అప్పుడు ఐడెంటిఫై చేసినాయి దాదాపు 28,500 ఆడ్ స్ట్రక్చర్స్. దాంట్లో 13,000కి పైగా కొంత బిలో పవర్టీ లైన్ వాళ్ళవి కూడా ఉన్నాయని, అండ్ మిగతాయి మీడియం ఆర్ అబోవ్ పవర్టీ లైన్ కూడా ఉన్నాయని ఒక విషయాన్ని అప్పుడు గమనించడం జరిగింది. దాని తర్వాత 2007-8 నుంచి వచ్చిన JNNERM స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వ వాటా అండ్ మున్సిపాలిటీ వాటాతో కొన్ని స్ట్రెచెస్ వైడన్ చేయటం, ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం అండ్ నాలాలాగా మొదట్లాగా ప్రవహించేటట్టుగా చేయడానికి ప్రయత్నం జరిగింది. అయితే అంతకాలంలో కేవలం 560 స్ట్రక్చర్స్ తీసేసి అండ్ దాదాపు ఒక 188 కోట్ల రూపాయలు వినియోగం చేసి కొంత పార్ట్ను మాత్రం కొన్ని ప్రదేశాల్లో చేయగలిగారు. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. అంటే అన్ని సంవత్సరాల నుంచి సర్వే అయిపోయింది, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నాలాల యొక్క కెపాసిటీ ఉన్న యొక్క నాలాల కెపాసిటీ అండ్ ఎక్కువగా వర్షం పడ్డప్పుడు నార్మల్ రెయిన్కి అవి సరిపోతుంది. అడిషనల్ రెయిన్, ఎక్సెస్ రెయిన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్, ఒక గంటలో 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితే ఆ ఎంక్రోచ్మెంట్స్ ఏం లేకపోతాయి, నెంబర్ 1. అండ్ నెంబర్ 2 డిసిల్టేషన్. అండ్ నెంబర్ 3 ఉన్నటువంటి ఈ నాలాలు అటు ఇటు ఎంక్రోచ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది అక్కడిక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు తెలిసి తెలియక ఎలాగ మురికి నాలనే కాబట్టి వ్యర్థ పదార్థాలని కూడా అందులో వేస్తారు. దాదాపు 28,000 ఇళ్ళ వాళ్ళు ఇంటూ 2 కిలోలు ప్రతిరోజు వేసినా కూడా 56,000 కిలోలు అవుతుంది ఒక్కొక్క రోజుకు. సో ఆ విధంగా నాలాలకి అందులో ప్లాస్టిక్, పేపరు, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కొంతమంది హోటల్, కళ్యాణ మండపం అండ్ ఈ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు కూడా తెలిసి తెలియక మిగిలినటువంటి ఈ ఫుడ్ మెటీరియల్ని, డాల్డా, నెయ్యి లేకపోతే బొక్కల్ని వీటన్నిటిని కూడా దాంట్లో పడేయటం మూలన అది చోక్ కావటం, ప్రవాహ వేగాన్ని తగ్గించడం అండ్ దాని కెపాసిటీ కూడా తగ్గిపోవటం,
ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. కోర్స్ ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం అబ్నార్మల్ రెయిన్. ఇప్పుడు ఇంటెన్సిటీ ఒక రోజు 10 సెంటీమీటర్లు 24 గంటల్లో పడితే కూడా ఏం కాదు, కానీ ఆ 10 సెంటీమీటర్ల రెయిన్ ఒక గంటలోనే పడ్డప్పుడు 5 ప్రాబ్లం వస్తుంది, ఇంకా 6 కూడా అవుతుంది కెపాసిటీ తగ్గించడం వల్ల. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి కారణాలు. ముఖ్యంగా మీరు ఇందాక మాట్లాడుతూ డీషిల్టింగ్ అన్నారు. నాలా క్లీనింగ్ అన్నది వర్షాకాలానికి ముందు జరగాల్సిన ప్రాసెస్ ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసీ చేస్తాం. కానీ ఈసారి చాలా చోట్ల నాలాలు అన్నది అంటే వర్షం పెద్దగా ముందుగా ఏదైతే ఆగస్టులో ఊహించామో ఆగస్టులో అనుకున్న స్థాయిలో వర్షం పడలేదు, దాంతో నాలా క్లీనింగ్ అన్నది జరగలేదు చాలా చోట్ల అన్నది. ఇది ప్రతిసారి వస్తున్న మాటే. నాలా క్లీనింగ్కి ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసీ నిధులు విడుదల చేస్తుంది, నాలా క్లీనింగ్ సరిగా కావట్లేదు అన్నది జరుగుతుంది. యాక్చువల్గా ఈ సంవత్సరం నాలా క్లీనింగ్ పెట్టారు, నిజంగా నాలా క్లీనింగ్ అయ్యిందా మనకి వర్షాకాలం ముందు? అది కూడా కొద్ది కారణం కూడా చాలామంది అంటున్నారు. ఎస్, యాక్చువల్గా ఈ జిహెచ్ఎంసీలో అన్ని మున్సిపాలిటీలో ఒక అలవాటు ఉంది, ప్రీ మాన్సూన్ ప్రిపేర్డ్నెస్లో నాలా క్లీనింగ్ చేయడం అనేది. మొన్న కూడా ఏప్రిల్ మేలో చేయడం జరిగింది. అండ్ అప్పుడు చాలా అంతరాయాలు కూడా వచ్చినాయి, కొంత వర్షం అది రావటం కూడా జరిగింది. అండ్ ఎప్పుడు కూడా 100% చేశారా లేదా అనేది ఇది కొంత సివిల్ సొసైటీ డౌట్ వస్తున్నటువంటి అంశం. అందుకనే ఇప్పుడు చేస్తున్నటువంటి క్రమంలో ఈసారి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను, సివిల్ సొసైటీ వాళ్ళను, కార్పొరేటర్స్ను, ప్రజాప్రతినిధులను కూడా రెగ్యులర్గా మనం మెజర్మెంట్ చేసే విధానమే కాకుండా ఒక ఎంబుక్ అసిస్టెంట్ ఇంజనీర్ చేసిన పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అట్లా వాళ్ళు డిపార్ట్మెంటల్గా మొదలు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి పద్ధతితో బాటుగా కొంత సోషల్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ను కూడా మనం చేస్తున్నామా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాక్ష్యాలను కూడా నమోదు చేయడం జరిగింది. అండ్ చాలా ప్రెస్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ రెగ్యులర్గా ఇంజనీరింగ్ రికార్డ్ జరిగింది. కానీ మనం అనుకున్నట్టుగా నాలాలలో డీసిల్టేషన్ ఒక్కసారి తీసినప్పటికి కూడా రెగ్యులర్గా ఇప్పుడు మనం ఒక ఢిల్లీ నగరం తప్ప కన్స్ట్రక్షన్ డెబ్రిస్, పాత ఇల్లు దాదాపు 10,000 మంది కొత్త ఇల్లు కడుతుంటారు హైదరాబాద్లో. కట్టే క్రమంలో ఎక్కువ భాగం సిటీ నగరంలో అయితే పాత కూలగొట్టి మళ్ళీ కొన్ని అంతస్తులు పెంచుకోవడం కానీ దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కానీ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ కూలగొట్టినటువంటి శిథిలాలని కన్స్ట్రక్షన్ డెబ్రిస్ అంటాం. ఎక్కడ వేస్తున్నారు? ఊరికి 50 కిలోమీటర్లు తీసుకుపోయి వేస్తున్నారా? క్వారీలలో వేస్తున్నారా? లేదు. సో దాన్ని రాత్రి తీసుకొని వచ్చి లో లయింగ్ ఏరియాలో కానీ నాలాలో కానీ పడేసేటువంటి అదొక కారణం. దాని తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ ఇళ్లలో ఉన్నటువంటి గార్బేజ్ని, చెత్తను అందులో వేయటం, ఈవెన్ పరుపులు, ఫర్నిచరు పాడైపోయింది అన్నీ కూడా దాంట్లో వేసేటువంటి పరిస్థితి. ప్లస్ కంటిన్యూస్గా గతంలో ఉన్న ప్రాక్టీస్ ఈ మధ్య మా మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా రివ్యూ చేసి ఒక అభిప్రాయానికి వచ్చింది ఏంటంటే ప్రీ మాన్సూన్ పీరియడ్ అని కాకుండా కొన్నిటిని పీరియాడికల్గా కూడా మళ్ళీ అవసరమైతే రెయినీ సీజన్లో కూడా చాలా ఎక్కువగా సిల్ట్ అయ్యేటువంటి వాటిని గమనించి పీరియాడిసిటీ అనేది మళ్ళీ మే వరకు వెయిట్ చేసి మేలోనే తీయకుండా పీరియాడికల్గా తీసేటువంటి నాళాలను కూడా గుర్తించి బాగా ఎక్కువగా సిల్ట్ వచ్చేటువంటి వాటిని కంటిన్యూస్ బేసిస్ మీద అవసరం మేరకు తీయాలనేటువంటిది ఒక నిర్ణయం. అండ్ దెన్ ఈ ఐఈసీ యాక్టివిటీ ఎవరైతే ఎంక్రోచర్స్ కానీ లేకపోతే నాలాకి ఇరువైపులో ఎంక్రోచ్ చేయకపోయినా కూడా కొంతమంది నాలాకి ఇరువైపులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అది టెండెన్సీ ఏందో, నాలా అంటే మురికిగా కనపడుతుంది కాబట్టి అందులో చెత్త వేయటం అనే అలవాటు తరతరాల నుంచి వస్తున్నటువంటిది. దాన్ని అందరి ఎన్జిఓ సహకారం తీసుకొని, స్వచ్ఛ వర్కర్స్ సహకారం తీసుకొని, అండ్ మా దగ్గర ఉన్నటువంటి అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ స్టాఫ్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయంతో అందరినీ కలిపి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. దాంట్లో ఇంటింటికి రిక్షా వాడు వస్తే, ఆటో వాళ్ళు వస్తే వాళ్ళకు 50 రూపాయలు నెలకి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనో, లేకపోతే మురికి నాళల్లో మురికి అయిపోతే ఇంకెక్కడ వేస్తామనేటువంటి ఒక బిహేవియరల్ ప్యాటర్న్ వల్ల వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. దాన్ని కూడా మనం మార్పించగలిగినట్టయితే నాలా యొక్క కెపాసిటీ అది కొంత ఎక్కువ అవుతుంది. అట్లాగే కన్స్ట్రక్షన్ డెబ్రిస్కి ఢిల్లీ వెళ్ళి వచ్చారు. అప్పుడు ఒక శాసనసభ్యుల కమిటీ, మిగతా ప్రజాప్రతినిధులు కూడా, ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తర్వాత మేము ప్రయత్నాల్లో ఉన్నాం. అండ్ దానికి 1-2 సార్లు టెండర్ పిలిస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకుండా ఎక్కువ రేటు కోట్ చేశారు. దానికి ఒక రూల్, ఎవరైనా నిఘా పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ టీవీస్ను కూడా అక్కడ నుంచి సమాచారం తీసుకొని, ఫీడ్ తీసుకొని, ఎవరైనా ఈ ఇల్లీగల్ ప్రాంతాల్లో వాడు సూచించినటువంటి ప్రాంతాల్లో వేయాలి కన్స్ట్రక్షన్ డెబ్రీస్, ఊరికి అవతల, టౌన్కి అవతల. లేకపోతే మనకి ఇప్పుడు పాలసీ 1-2 నెలల్లో వస్తే పర్ టన్ ఇంత అని నిర్ణయిస్తాము. వాళ్ళు దాంట్లో నుంచి నేషన్కి కూడా ఉపయోగం అనమాట. ఆ తీసుకున్నటువంటి ఏజెన్సీ ఏం చేస్తారంటే సిమెంటు, రాళ్ళు, మట్టి సపరేట్ చేసి తిరిగి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఢిల్లీలో జరుగుతుంది.
అండ్ మిగతా చాలా మున్సిపాలిటీలు జరగటం లేదు. మనం 1-2 నెలల్లో అది కూడా తీసుకొని వస్తాం. అంటే ఇండైరెక్ట్గా నాలా కెపాసిటీ రిడక్షన్కి ఇవి ఈ 2-3 ప్రధానమైనటువంటి కారణాలు. హైదరాబాద్లో పరిస్థితి ఎప్పుడు కుదరబడుతుందనే దాని మీద చర్చలో మన స్టూడియోలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారు. కమిషనర్ గారు, ముఖ్యంగా చాలా రోజులుగా ఈ వర్షాలు పడ్డ దానికన్నా ముందు నుంచి కూడా వర్షాలు పడిన తర్వాత మరి పరిస్థితి దారుణంగా అయింది. రోడ్లు చాలామంది చాలా విధాలుగా రోజు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవాల్సింది. ట్రాఫిక్ జామ్ కారణం ఒకటైతే, రెండోది రోడ్లు సరిగ్గా లేకపోవడం అన్నది. హైదరాబాద్ రోడ్లు ఇప్పుడున్న పరిస్థితి నుంచి మామూలుగా రెగ్యులర్ ట్రాఫిక్ మూవ్ అయ్యేందుకు ఎప్పటిలోకి వస్తుంది? దానికి జిహెచ్ఎంసీ ఏం చర్యలు తీసుకుంటారు? ట్రాఫిక్ జామ్ గురించి మీరు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు కాబట్టి ఒక పాయింట్ చెప్తాను నేను. హైదరాబాద్ రోడ్ల యొక్క లెంత్ 9,000 కిలోమీటర్స్, దాదాపు 45 లక్షల వెహికల్స్ ఉన్నాయి. అంటే వరుసగా నిలబెడితే ఆఫీస్ టైంలో కానీ డే టైంలో బయట ఉంటాయి కదా, మీరు ఏం చేసినా 2 మీటర్లకు ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పాయింట్ అది. సో దీంట్లో ఇది లాంగ్ టర్మ్ సిటిజన్స్ చేయాల్సింది. కార్ షేరింగ్ కానీ అనవసరం ప్రయాణాలను కానీ తగ్గించగలమేమో, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడే కాదు, అన్ని నగరాల్లో ఉన్నటువంటి సమస్య. యూరోప్లో మొత్తం, అమెరికాలో అంటే మిగతా కంట్రీస్లలో వాళ్ళు ఫేస్ చేసి, అమెరికా కాదు యూరోప్లో ఎక్కువగా ఫేస్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇండివిజువల్ ట్రావెల్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మోడ్కి వచ్చేసిండ్రు. అదే ట్రైన్ కానీ, మెట్రో ట్రైన్ కానీ, లేకపోతే బస్సు కానీ. మనం ఇంకా మళ్ళీ ఇప్పుడు నడిచిపోయేటువంటి 1 కిలోమీటర్కు స్కూటర్ కానీ, లేకపోతే మోటార్ కానీ, లేకపోతే కార్ కానీ అనేటువంటిది ఒక పద్ధతిలో వెళ్తున్నాం. ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉంది. దట్ ఈస్ నెంబర్ 1 రీజన్ ఫర్ హైదరాబాద్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. మేము ఎంత మంచి రోడ్లు వేసినా అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మంచి రోడ్లు వేసినా ఊరవతలకు పోరు కదా, ఊర్లోనే కదా ఉండాల్సిందంతా. అది కూడా ఒక పర్టికులర్ టైం, మార్నింగ్ ఆఫీస్ టైం, ఈవినింగ్ ఆఫీస్ టైం. ఆల్ దీస్ 45 lakh వెహికల్స్లో మెజారిటీ 90% ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ద రోడ్. సో ఒకరికి 2 మీటర్ల దూరం ఉంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ ట్రాఫిక్ జామ్స్, ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఐడెంటిఫై చేశాము. కొన్నిటికి ఏంటంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి మెట్రో పనులు జరుగుతున్నటువంటి అంశాలు, అండ్ సివరేజ్ కెపాసిటీని పెంచడం, అట్లాగే స్టామ్ వాటర్ డ్రైన్స్ చాలా ప్లేస్లలో ఐదర్ బ్లాక్ కావటం కానీ, లేకపోవటం కానీ, దాని కెపాసిటీ తక్కువ ఉండటం కానీ, ఇవన్నీ ఐడెంటిఫై చేశాము. అండ్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇట్లా కొన్ని పెట్టుకున్నాము. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్నటువంటి ఇబ్బంది వాటర్ లాగింగ్. అంటే సరే 1 గంట 2 గంటలు ఆఫ్ డే ఉంటుంది, అది వెళ్ళిపోతుంది చాలా ప్లేస్లలో. అండ్ మనకు ఉన్నటువంటి రోడ్లలో దాదాపుగా బీటీ రోడ్సే 9,000లో 4,173 కిలోమీటర్లు బీటీ రోడ్స్ ఉన్నాయి. అందులో 1,500 టోటల్ 9,000లో 1,500 కిలోమీటర్లకు మాత్రమే మనకు కొంచెం స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి. మిగతా ప్లేస్లలో అన్ఫార్చునేట్లీ గత కొంతకాలం కూడా కొన్ని సంవత్సరాల్లో మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా రోడ్ వేసుకున్నాం, కానీ ఈ స్టామ్ వాటర్ డ్రైన్ లేకపోవడం వల్ల అందరికి తెలిసిన విషయమే, వాటర్ అండ్ బీటీ విల్ నాట్ స్టే టుగెదర్. వాటర్ ఒక్కసారి వస్తే బీటీ డ్యామేజ్ అవుతుంది. సో మనకున్నటువంటి దాదాపుగా ఈ 9,000 కిలోమీటర్లలో ఇప్పుడు సీఎం గారు కూడా చెప్పారు ఇందాక, 4-5 వేల పాట్ హోల్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ మళ్ళీ అదనంగా నిన్న మొన్న పడేటువంటి వర్షానికి మళ్ళీ ఒక 10,000 పాట్ హోల్స్ ఉండి ఉండొచ్చు. సో ఒక 5% కంటే ఎక్కువగా చూస్తే, టోటల్ విస్తీర్ణంలో చూస్తే దాదాపు 90,000 చదరపు మీటర్లలో ఒక 5-10,000 పాట్ హోల్స్, అంటే ఒక 5%-10% వరకు రోడ్డు డ్యామేజ్ అయింది. వర్షాలు ఆపగానే, అంటే ఆగిపోగానే యుద్ధ ప్రాతిపదిక మీద రాత్రి మగళ్ళు పనిచేసి, ఎందుకంటే కొన్ని ప్లేస్లలో ట్రాఫిక్ పోలీసు కూడా అలో చేయరు, ఆ సెట్టింగ్ టైం కొంత కావాలి వెహికల్ వచ్చేసి. సో వారి కోఆర్డినేషన్తో 24 గంటల్లో చేయగలిగితే ఒక 4-5 డేస్లో రెస్టోర్ చేయడం. అండ్ కొన్ని ప్లేస్లలో ఓన్లీ నైట్ అలో చేస్తారు. దాన్ని బట్టి ఆ ట్రాఫిక్ని బట్టి అండ్ ఎప్పటికప్పుడు మేజర్ పాట్ హోల్స్ని ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ కొంచెం మీడియం టర్మ్లో గవర్నమెంట్కి కూడా ఈ రోడ్ నెట్వర్క్ను ఇంప్రూవ్ చేయాలని, లాంగ్ టర్మ్లో కూడా ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉంది, అండ్ వాటర్ ఉంది, అండ్ కేబుల్ నెట్వర్క్ ఉంది, అలాంటి ప్లేస్లలో వైట్ సిమెంట్ రోడ్డు కూడా వేస్తే 15 to 20 years బాగా మెయింటైన్ చేస్తే 30 years వరకు ఉంటాయనేది గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రస్తుతం ఆలోచన. దాని ప్రకారం ఇమ్మీడియట్ రెస్టరేషన్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ముందుకు వెళ్తున్నాం. ఒక కాలర్ హైదరాబాద్ నుంచి అంత లైన్లో ఉన్నారు, రవికాంత్ గారు. గుడ్ ఈవినింగ్ అండి రవికాంత్ గారు. రవికాంత్ గారు, మీ టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టండి. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. రవికాంత్ గారు, కమిషనర్ గారు ఉన్నారు. మీ ప్రశ్న ఏంటి? హలో, మీరు ఏం అడగదలుచుకున్నారు కమిషనర్ గారిని?
రవికాంత్ గారు, హలో, వినపడుతుందా నేను మాట్లాడేది? ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి, మీరు కమిషనర్ గారితో ఏం అడగదలుచుకున్నారు? సార్ నేను ఇక్కడ బిఎస్ మక్తా నుంచి మాట్లాడుతున్నాను, సీఎం క్యాంప్ హౌస్ ఆపోజిట్ నుంచి. ఓకే, హలో చెప్పండి సార్. కమిషనర్ గారు చెప్పండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మాన్యువల్స్ నుంచి మట్టి తీస్తున్నారండి. ఈ తీసేసి మళ్ళీ అక్కడనే వేయడం వల్ల ఏమైందంటే మట్టి అందులోకి వెళ్తుంది. తీసేసి దాన్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేసలేదు, అక్కడ బయటకు పంపించట్లేదు. ఓకే, ఆ మట్టి ఏమైపోతుందంటే అందులోకే వెళ్ళి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టకుండా వదిలేస్తున్నారు. ఆ మట్టి అంతా ఏమైపోతుందంటే డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది. మా మట్టి అయితే ఎక్కడైతే గుల కొడతారో ఆ మట్టి అంతా ఏమైందంటే అందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళా దాని మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారో కనీసం మళ్ళీ ఎవరు కంప్లీట్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము. ఇంకోటి మీరు అంటున్నారు ఈ స్లమ్ ఏరియాలో కూడా ఇల్లు పర్మిషన్ లేకుండా కట్టేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ చిన్న గల్లీలు కూడా కబ్జా చేసేసి ఆ గల్లీలోనే కట్టేస్తున్నారు, వాటర్ పోకుండా. అంటే మేము కొంచెం కొండ ప్రాంతంలో ఉన్నాము. అయితే ఓకే, థ్యాంక్స్ రవికాంత్ గారు. ఒక మంచి పాయింట్ చెప్పారు మీరు. మ్యాన్ హోల్ మీ ఉద్దేశం బహుశా డ్రైన్స్ క్లీన్ చేసినప్పుడు లేదా మ్యాన్ హోల్స్ క్లీన్ చేసినప్పుడు తీసేసినటువంటి మట్టిని అక్కడనే వేస్తున్నారని చెప్పారు. అంటే సర్వసాధారణంగా ఏంటంటే అది కొంచెం మాయిశ్చర్తో నీళ్ళతో కూడుకొని ఉంటుంది. అది పక్కకేసి కొంచెం డ్రై అయిన తర్వాత అది సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ తీస్తారు. అండ్ దీన్ని కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తాము. అంటే ఇమ్మీడియట్గా ఆ 24 గంటలు మనకు చూసినప్పుడు ఆ మట్టి అక్కడే వేసిపోయింది అనిపిస్తుంది. తర్వాత మీరు అన్నట్టుగా ఒక్కోసారి వర్షం పడితే ఇమ్మీడియట్గా మళ్ళీ అందులోకి జారిపోయేటువంటి అవకాశం ఉంది, దగ్గరలోనే వేస్తే అది ఎక్కువ వర్షం పడ్డప్పుడు. ఇట్స్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఈ C&D వేస్ట్. ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూలగొట్టినప్పుడు ఆ గోడలు కూలగట్టి కొత్తగా కట్టుకున్నటువంటి వాళ్ళు ఆ మట్టిని, ఆ రాళ్లను, ఆ ఇటుకల్ని అండ్ దాన్ని అంతా కూడా ఈ దీంట్లోనే డ్రైన్లో వేయటం వల్ల డ్రైన్ యొక్క కెపాసిటీ తగ్గుతుంది. నేను ఇందాక చెప్పాను, ఢిల్లీ మోడల్లో మనం కూడా ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెబ్రిస్ వేస్ట్ని తిరిగి ఉపయోగించుకునేటట్టుగా మట్టి సిమెంట్ రాళ్ళు ఉపయోగించుకునేటట్టుగా మనం ఒక పాలసీతో వెళ్తున్నాము. 2 సార్లు టెండర్ కూడా పిలిచాం PPP మోడల్లో. అండ్ సరైనటువంటి స్పందన రానందుకు మళ్ళీ టెండర్ పిలుస్తున్నాము. మేబీ 1 or 2 monthsలో దీని మీద కూడా ఒక పాలసీ వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా దీని మీద మానిటరింగ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు పే కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఒక డిజైనేటెడ్ ప్లేస్లోనే ఈ నెంబర్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో కాలర్ కూడా అజయ్ కుమార్ షేక్ పేట్ నుంచి ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అజయ్ కుమార్ గారు. హలో అజయ్ కుమార్ గారు. సార్ వింటున్నాను. చెప్పండి, కమిషనర్ గారు ఉన్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు కమిషనర్ గారిని? సార్ నమస్తే సార్. నమస్తే చెప్పమ్మా అజయ్. కమిషనర్ గారు నమస్తే. నమస్తే చెప్పు అజయ్ కుమార్. సార్ మన షేక్పేట్ నుంచి నార్సింగ్ వెళ్లే దారిలో ఒక నాలా ఉంది సార్, పురాతనమైన నాలా ఉంది. అయితే ఈ నాలా అనేది చాలా మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా, మట్టి పోసేసి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇదంతా చేసేసి దాన్ని ఎంక్రోచ్మెంట్ చేసేస్తున్నారు సార్. ఈ నాలా కింద మనకి గండిపేట నుంచి సిటీకి వెళ్లే పైప్ లైన్ ఉంది. అయితే ఈ పైప్ లైన్ ని నాలా మొత్తం ఆక్రమించుకొని అక్కడక్కడ షాప్స్ కానీ ఇవన్నీ ఎంక్రోచ్ చేస్తున్నారు సార్. దీనిపైన వాటర్ వర్క్స్ ఎండీగా మీరు 19th March ఉన్నప్పుడు కూడా ఒకసారి కంప్లైంట్ చేసి పంపిస్తాం సార్. ఓకే, వాటర్ వర్క్స్ ఎండీ గారికి కూడా మీటిఆర్ ఎండీ ప్రోగ్రామ్ లో కంప్లైంట్ చేశాం సార్. ఓకే, థ్యాంక్ యూ. అంటే బేసిక్గా అన్ని నాలాల యొక్క పరిస్థితి ఇది. మీరు చెప్పిన దాని ప్రకారము ఒకటి కొంతమంది కన్స్ట్రక్షన్ డెబ్రిస్ అందులో వేస్తున్నారు. ప్రస్తుతం మానిటరింగ్ మెకానిజం లేదు. అండ్ సెకండ్ కొంతమంది ఎంక్రోచ్ అయినారు. అండ్ అట్లాగే ఈ గండిపేట నుంచి వచ్చేటువంటి ఈ వాటర్ పైప్ లైన్స్ కూడా కొంత కెపాసిటీని దాన్ని తగ్గించాయని చెప్పారు. అండ్ దీని మీదనే ఇందాక కూడా మీరు సీఎం గారు మాట్లాడినప్పుడు చూస్తుంటారు, సాయంత్రం నుంచి రివ్యూ అయింది ఆనరబుల్ సీఎం గారి దగ్గర. అందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ యొక్క సమన్వయంతో ఎన్ఫోర్స్మెంట్ కూడా గట్టిగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే జిహెచ్ఎంసీలో శివారు గ్రామ పంచాయతీలన్నీ కూడా కలిపారు. ఇవాళ వచ్చిన ఈ భారీ వర్షాలకు వచ్చిన ప్రాబ్లం చాలా సఫరర్స్ అన్ని కూడా ఈ ప్రాంతాల నుంచి గతంలో గ్రామ పంచాయతీలు ఉండి అక్కడ ఉన్న దీన్ని. సో ఈ సిస్టమ్ని రెగ్యులేట్ చేసి జిహెచ్ఎంసీలో ఒక సెంట్రల్ సిటీలో ఉండే ఒక సిటిజన్కి ఒక దీనికి ఇచ్చే ఫెసిలిటీస్ ఈ ప్రాంతాల్లో రావాలంటే అట్లాంటి వాటికి స్పెషల్ ఫోకస్ జిహెచ్ఎంసీ ఏం చేస్తాం?
ఎస్, అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నప్పుడు దాని తర్వాత ఒక 12 మున్సిపాలిటీస్ని మీరు అన్నట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా కాదు, మున్సిపాలిటీస్గానే ఇండివిజువల్ మున్సిపాలిటీస్గా ఉండేవి. ఆల్వాల్ కానీ, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి అండ్ ఉప్పల్, కాపురా, అటు ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, వీటన్నిటిని కూడా పటాన్ చెరువు, వీటన్నిటిని కూడా మున్సిపాలిటీలో కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. చేస్తున్నప్పుడు ఇది వెనకటి రోజుల నుంచి ఉన్నటువంటి కోర్ హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. కంట్రీలో కూడా అఫ్కోర్స్ 33% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆల్ మున్సిపాలిటీస్లో కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఈ శివారు మున్సిపాలిటీలలో, చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఆ రోజు, కలిపే రోజుకు. సో క్రమక్రమంగా కొన్ని రోజులు కొంత 10-20% మాత్రమే ఉండింది. అండ్ స్లోగా ఇది వాటర్ బోర్డులో ఎక్స్పర్టైజ్ ఉంది, వాళ్ళకి నైపుణ్యం కూడా ఉంది. అతి కొద్ది కాలంలో వాటర్ బోర్డుకి ఇది అప్పచెప్తే వాళ్ళు ఆ పని చేస్తారని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఇంకా వివిధ కారణాల వల్ల వాటర్ బోర్డు ఇది టేకప్ చేయకపోవటం అండ్ టోటల్గా ఒక ప్రణాళిక వేసి అక్కడ ఉన్నటువంటి స్టామ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ సివరేజ్ సిస్టమ్ కానీ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు పూర్తిగా ఫలించకపోవటం గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వంలో కానీ వారికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇది ప్రభుత్వం జిహెచ్ఎంసీ యొక్క టాప్ ఎజెండాలో ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్లో అండ్ ఓన్ రిసోర్సెస్తో కానీ, ప్రభుత్వ సహాయంతో కానీ, లేకపోతే లోన్ తీసుకొని కానీ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నెక్స్ట్ స్టామ్ వాటర్ అండ్ ఈ సివరేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం తప్పనిసరిగా అది ప్రయారిటీలో పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ఆ దిశగా వెళ్తున్నాం. వర్షం వస్తే మనం ఏం చేయలేము ఇక్కడ నుంచి, కానీ వర్షం ఒకవేళ ఆగిపోయింది వాళ్ళకి నుంచి అని అనుకుంటే ఎండి అంచనాల ప్రకారం ఉంది అంటున్నారు. చాలా మటుకు ఎఫెక్ట్ తగ్గిపోయింది అనుకుంటున్నారు. చాలా చోట్ల ఇప్పటికి కూడా అంటే గతంలో ఉన్న వాటర్ లాగింగ్స్ అనేవి ఇంకా అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. ఆ వాటర్ లాగింగ్స్ను అంటే తీసేయడానికి వార్ ఫుడ్ బేసిస్ మీద ఎక్కడెక్కడ మీరు ఐడెంటిఫై చేశారు, అవి ఎప్పటిలోగా మీరు తొలగించే ప్రయత్నం చేస్తారు? ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు ఇబ్బంది పడ్డది నిజాంపేట, అది గ్రామ పంచాయతీ జిహెచ్ఎంసీలో కాదు. అయినప్పటికీ కూడా అదొక సమస్యనే. హైదరాబాద్ వాసులందరూ హైదరాబాద్ నగరంలాగానే మనం భావిస్తున్నాం, అందరూ కూడా భావిస్తున్నారు. అది చెరువు కింద ఆయకట్లో ఆనుకొనే ఉంది అండ్ చాలా మటుకు సెల్లార్స్ ఉన్నాయి. కొన్ని ఇల్లీగల్గా కూడా అక్కడ కట్టినటువంటి సందర్భం ఎక్కువ భాగం. అండ్ ఆ చెరువు ఇప్పుడు దాని ద్వారా వెంటిలేషన్ అంటే ఎక్సెస్ వాటర్ వచ్చింది ఏదైతే వస్తుందో అది అక్కడ నుంచి వెళ్ళాలి. అది కొంత బ్లాక్ అయిన మూలంగా అండ్ ఎక్సెస్ రెయిన్ కూడా అంటే ఆ ప్రాంతంలో కుత్బుల్లాపూర్ మండలంలో దాదాపు ఒక రోజులోనే 23 సెంటీమీటర్లు అనేది చాలా ఎక్కువ వర్షపాతం. యాక్చువల్గా యాన్యువల్ రెయిన్ఫాలే మనకు 70-80 సెంటీమీటర్లు పడుతుంది హైదరాబాద్లో. ఒక పర్టికులర్ ప్రాంతంలో కొన్ని గంటల వ్యవధిలోనే 23 సెంటీమీటర్ల వర్షం అనేది అక్కడ తట్టుకోలేరు. అంత స్పేసు అక్కడ ఉన్నటువంటి నాలాలకు కానీ, అక్కడ ఉన్నటువంటి కుంటలకు కానీ అండ్ అక్కడ ఉన్నటువంటి చెరువులకు కానీ సరిపోదు, ఇబ్బంది వస్తుంది. అది ఒకటి పర్టికులర్ ప్లేస్ ఉంది. అండ్ రెండోది మనము ఇక్కడ అల్లం తోట బావి అని బేగంపేటలో ఉంది. అది కూకట్పల్లి నాలా హుసేన్ సాగర్కు వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ దానికి నాలాకు ఆనుకునే కొన్ని ఇళ్ళు ఉన్నాయి. అయితే మామూలుగా వాళ్ళు చాలామంది ఆ సివరేజ్ ఇంట్లో నుంచి వచ్చే టాయిలెట్ వాటర్ దాంట్లో కూడా మామూలుగా దాంట్లోకి వదిలిపెట్టారు. నార్మల్ టైంలో అయితే అది ఆ నాల చాలా లోపలికి ఉంటుంది, వాళ్ళ సివరేజ్ అవుట్లెట్లు పైకి ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే నాల ఎత్తు చాలా పైకి పెరిగింది. సో ఈ వాటర్ రివర్స్ ఇళ్ళకి పోతుంది. మేము తోడి వేసినా కూడా ఒకవేళ వాళ్ళు తోడినా మేము తోడినా కూడా మళ్ళీ వాటర్ లెవెలింగ్ చూసుకుంటుంది కాబట్టి మళ్ళీ దాంట్లో నుంచి సివరేజ్ అవుట్లెట్లో నుంచి వాళ్ళ ఇళ్ళకు కాలనీకి పోతుంది. అది కొంచెం దేవనార్ స్కూల్, బ్లైండ్ స్కూల్లో ఇంకా కొంచెం ఉన్నాయి అండ్ అదే దాంట్లో ఉంది. అట్లాగే మన ఆల్వాల్లో అక్కడ ఉన్నటువంటి చెరువు ఓవర్ఫ్లో కావటం వల్ల రోడ్డు మీద నుంచే అది డ్రైన్గా పారుతుంది. ఇళ్ళకు కొంచెం తక్కువ నచ్చినా కానీ బాగా పెద్ద రోడ్ల మీద నుంచి పోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఎందుకో మరి తెలియదు, ఆల్వాల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, నిజాంపేట ఏరియాలోనే ఇన్నిసార్లు స్పెల్స్ ఆఫ్ రెయిన్స్లో ఎక్కువ రెయిన్ ఆ ఏరియాలో పడుతుంది. కారణం మనకు తెలియదు. సో దానివల్ల ఇంకా ఎక్సెస్ వాటర్ దాదాపుగా మనకు 169 చెరువులు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో 90 చెరువులు అలుగు వెళ్తున్నాయి. అంటే ఫుల్ నిండుకుండలా అయిపోయి ఇంక్లూడింగ్ హుసేన్ సాగర్ అలుగు వెళ్తుంది. సో వాటర్ 2 రోజుల నుంచి కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి అది టెంపరీ ప్రాబ్లం. అండ్ ఎక్కడన్నా ఒక దగ్గర పర్టికులర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండి సెల్లార్లకు నీళ్ళు వచ్చి ఇళ్ళకి నీళ్ళు వస్తే మనం ఫైర్ ఇంజన్స్ ద్వారా దాదాపు ఫైర్ డిపార్ట్మెంట్, ఈవెన్ మనం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళని కూడా అడిగాం. వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఒక 40 పంప్స్ డీవాటరింగ్ చేయడానికి ఉన్నాయి. అండ్ ఒకవేళ నిన్న మొన్నటి సూచనలు చూస్తే కొన్ని ప్లేస్లలో ఈ నైట్ టైం అంటే హాఫ్ ఫర్లాంగో 1/2 కిలోమీటర్
వెళ్ళటానికి ఈవెన్ బోట్స్ కూడా కావాలని పబ్లిక్ అడిగారు. దాని ద్వారా వెళ్ళి అక్కడ రెస్క్యూ కావాలని మేము ఈవెన్ ఆర్మీ వాళ్ళని కూడా అడగటం జరిగింది సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అవసరమైతే వారి సహాయం కూడా తీసుకోవడానికి. అండ్ ఇట్ ఈస్ స్లోలీ కమింగ్ టు నార్మల్సీ. స్టూడియోలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఉన్నారు. హైదరాబాద్ సమస్యల మీద భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ఎదుర్కొన్న పరిస్థితి నుంచి ఎప్పట్లో కుదుటపడతాం, దానికి జిహెచ్ఎంసీ ఏం చేస్తుందనే దాని మీద మా కమిషనర్ గారితో మాట్లాడుతున్నాం. కమిషనర్ గారు, ముఖ్యంగా చాలా కంటిన్యూస్గా వారం రోజుల పాటు కంటిన్యూస్గా మనకు వర్షాలు ఉన్నాయి. గతంలో కూడా జిహెచ్ఎంసీ ఇచ్చింది, ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు దాన్ని కూల్ చేస్తామని, కొన్ని కోర్టులో ఉన్నాయి, కొన్ని కూల్ చేయబోతున్నారు, వీటిలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎప్పటిలోగా ఉంది ఆ ఇబ్బందుల నుంచి? ఎందుకంటే లక్కీ ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా కూలిపోయిన సంఘటనలు కానీ మరణించిన సంఘటనలు కానీ లేవు. కానీ ఈ పరిస్థితి ఒకవేళ ఏ చిన్న వర్షం పడినా మళ్ళీ ఆ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే మీరు లక్కీగా కూలిపోలేదన్నారు, కూలిపోయినాయి లక్కీగా అన్లక్కీగా, చావలేదు. కారణం ఏంటంటే కంటిన్యూస్ ఎఫర్ట్ చేస్తున్నాం. ఈ సీజన్లోనే దాదాపు 416 ఇళ్ళను కూలగొట్టడం జరిగింది మనకు జూన్ జూలై నుంచి. అంతా కలిసి అరౌండ్ 2000 అట్లా గుర్తించాము. 1100 ఇళ్ళను కూర్చోబెట్టారు. ఈ కంటిన్యూస్ ఇంటిమేషన్ చేయటం, ఇన్ఫర్మేషన్ చేయటం, మోటివేషన్ చేయటం, కూల్చడం, ఇవన్నీ చేయటం మూలన తాత్కాలికంగా వర్షం పడుతున్నప్పుడు, కంటిన్యూస్గా వర్షం పడుతున్నప్పుడు, పెద్ద వర్షాలు పడుతున్నప్పుడు వాళ్ళని ఖాళీ చేయించి నియరెస్ట్ వాళ్ళ రిలేటివ్స్ కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్లో కానీ, లేకపోతే నైబర్స్ ఇంట్లో కానీ పెడుతున్నాం. కాబట్టి గత 3-4 రోజుల నుంచి, వారం రోజుల నుంచి కురిసినటువంటి పెద్ద వర్షాల వల్ల ఇల్లు కూలిపోయినాయి, గోడలు కూలిపోయినాయి, అండ్ ప్రాణ నష్టం జరగలేదు కొంతవరకు. బట్ అది పరిష్కారం కాదు, టెంపరీగానే. బట్ టెంపరీ అయినా ఆ విధంగా ప్రాణ నష్టాన్ని అవాయిడ్ చేసాం. అండ్ ఇంకొక 750 ఉన్నాయి. దాంట్లో రకరకాలు, కొంతమంది పేదవాళ్ళు, టైం కావాలని అడిగేటువంటి వాళ్ళు, ఓనర్కు టెనెంట్కు ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు. టెనెంట్స్ ఏంటంటే ఒకసారి ఈ పాత భవనం కూలగొట్టి కొత్తగా కడితే నాకు ఇస్తారో ఎవరో అని ఇప్పుడైతే తిష్ట వేసుకొని ఉన్నారు. వాళ్ళు కొంత లీగల్ లిటిగేషన్స్ పెడుతున్నటువంటిది అట్లా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా వాళ్ళే స్వయాన ఎవరి సేఫ్టీ వారికి ఇంపార్టెంట్. ఇంకొన్నేమో లా కేసు ఉంటాయి, దాంట్లో వాళ్ళు ఎవరు మనుషులు లేరు, అది కూలిపోతే వాళ్ళకేం ఇబ్బంది లేదు. బట్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కొక్కసారి అసౌకర్యం కలిగేటువంటి అవకాశం, అది కరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే కూలిపోకపోవచ్చు. సో పక్కన కూడా కొంత రాళ్ళు లేకపోతే మట్టి పడి వేరే వాళ్ళకి ఇబ్బంది. అలాంటి కేసులలో మనం లాక్ పగలగొట్టి కూల్చేసేటువంటి కంటే వాళ్ళ ఓనర్ కోసం వెతుకుతున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. బై అండ్ లార్జ్ చాలా మంచి అవగాహన చాలామందికి వచ్చింది. సో పేదవాళ్ళకైతే అంత పేదరికం ఉన్నట్టయితే మనం కమ్యూనిటీ హాల్లో కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ వాళ్ళకి టెంపరీ అకామిడేషన్ ఇస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. చివరిగా లాస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ పరిస్థితి కొత్తవి కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితి నుంచి మామూలుగా కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇవాళ వర్షం ఆగిపోతే రోడ్లు కావచ్చు, మిగతాయి కావచ్చు. టెంపరీ రెస్టోరేషన్ ఒక వారం 10 రోజులలో చేస్తామండి. అంటే రోడ్డు ఓన్లీ పాట్ హోల్స్ మాత్రమే, గుంతలు నింపడానికి వారం రోజులు సరిపోతుంది. బట్ ఒక్కొక్క దగ్గర లేయర్ అంతా లేచిపోయింది. ఇంకా అలాంటి వాటిల్లో మళ్ళీ న్యూ కార్పెటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి కొంత టైం పడుతుంది. అట్లాగే పర్మనెంట్గా కొన్ని రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చడం కానీ, సిమెంట్ రోడ్ వైట్ రోడ్స్గా వేయటం అనే దానికి కూడా అది ఒక మా మినిస్టర్ గారు కూడా నెక్స్ట్ మాన్సూన్ వరకు మనం సాధ్యమైనంత వరకు, ఇప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్ కొన్ని 45 ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. అక్కడ ఎన్నిసార్లు రోడ్ వేసినా కూడా గుంతలు పడుతున్నాయి, అక్కడ సిమెంట్ పేవర్స్ వేయటం. అండ్ అట్లాగే కంటిన్యూస్ వాటర్ లాగింగ్ ఉన్నటువంటి లేక ఎక్స్పోజ్ అవుతున్నటువంటి రోడ్ని అండ్ డ్రైనేజ్ లేకపోవటం వలన ఎన్నిసార్లు వేసినా కూడా అంతటా చేయాల్సిందే. 9,000 కిలోమీటర్లో 1,556 కిలోమీటర్లకే ఉంది. మిగతా అంతా కూడా డ్రైనేజ్ వేసి ఇప్పుడు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి దాంట్లో ప్రయారిటైజ్ చేసి ఎక్కడ మోస్ట్ పెయిన్ఫుల్, లార్జెస్ట్ డెన్సిటీ ఉండేది, ఎక్కువ వెహికల్స్ పోయేటువంటి రూట్లు దాన్ని ప్రయారిటైజ్ చేసి మ్యాక్సిమం డిస్కంఫర్ట్ని నెక్స్ట్ మాన్సూన్ వరకు తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు టెంపరీ రిస్టోరేషన్ మాత్రం వారం 10 రోజులు చేస్తాం. థ్యాంక్ యూ అండి కమిషనర్ గారు, స్టూడియోకి వచ్చినందుకు, ప్రజల సమస్యల మీద స్పందించినందుకు. ఇది మొత్తానికి 8 PM స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.